వీళ్ళేంటి ఇంత క్యాజువల్గా ఇలా చేసేస్తున్నారు, దీన్ని చూసి నేనే షాక్ అయిపోయాను. సో చూసారా అదర్ కంట్రీస్లో పిఆర్పి ఎంత క్యాజువల్గా సింపుల్గా చేసేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఆపరేషన్ థియేటర్, సింపుల్ ప్రొసీజర్ రూమ్. ప్రొసీజర్ రూమ్ అంటే దానికి స్టెరిలిటీ గైడ్ లైన్స్ అనేది అస్సలు మెయింటైన్ చేయరు, బేసిక్ ప్రొసీజర్ రూమ్ అంతే. కానీ మనం పిఆర్పి ఎలా చేస్తున్నాం, ఆపరేషన్ థియేటర్లో, స్టెరైల్ ప్రొసీజర్ రూమ్లో ఎవ్రీ డే మన ఆపరేషన్ థియేటర్ ఫ్యూమిగేషన్ చేస్తాము. ఒక మేజర్ సర్జికల్ ప్రాసెస్ ఒక ఆపరేషన్ థియేటర్లో చేసి ఎంత ప్రికాషనరీగా స్టెరైల్ ఎన్వైరన్మెంట్లో చేస్తున్నామో, అలాంటిదే ఒక సింపుల్ జాయింట్ ఇంజెక్షన్ అయినా సరే మనం మన ఆపరేషన్ థియేటర్ లోనే పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా చేస్తున్నాం. సో ఇంత ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత కూడా పిఆర్పి చేస్తే ఇన్ఫెక్షన్స్ ఎందుకు అవుతాయండి? డెఫినెట్లీ అవ్వవు. సో పిఆర్పి తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ అవుతాయని మాత్రం ఇంట్లో పెయిన్ తో కూర్చోకండి. ఇఫ్ అలానే పెయిన్ భరిస్తూ లాస్ట్ స్టేజెస్ కి వెళ్ళి పెయిన్ ప్రోగ్రెస్ అయిపోతే మాత్రము ఇదే ఆపరేషన్ థియేటర్ లో మీరు పిఆర్పి కోసం కాదు, ఆపరేషన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ కోసం రావాల్సి వస్తుంది. మీరు ఏది చూసుకుంటారో ఇంకా మీ ఇష్టం. ఇప్పుడే ఫ్యూమిగేషన్ పెట్టినట్టున్నారు, నా కళ్ళు అయితే చాలా మండుతున్నాయి. రేపు కలుద్దాం. మీ డాక్టర్ కార్తికా రెడ్డి.